సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. వ్యవసాయం పూర్వం కేవలం చదువు రాని వారు మాత్రమే వ్యవసాయం చేసేవారు. ఎందుకంటే వారి జీవన విధానాన్ని కొనసాగేందుకైతే ఆనాడైతే మాత్రం వీరందరూ కూడా వ్యవసాయం చేసి బ్రతుకుతుండేవారు. కానీ తరం మారింది. ప్రస్తుతం ఆధునిక యుగంలో అయితే మనం ఉన్నాం. అయితే రోగాల బారిన ప్రస్తుతం వ్యవసాయంలో తింటున్న రైస్ అయితే మాత్రం రోగాల బారిన పడుతున్నారు. షుగరు, బీపీ వంటి అనేక రోగాలతో ప్రజలు జీవన విధానాన్ని కొనసాగిస్తున్న తరుణంలో వారైతే మాత్రం ఆరోగ్యం వచ్చేందుకైతే మాత్రం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు షుగరు, బీపీతో బాధపడేవారు మ్యాక్సిమం వైట్ రైస్ని వారైతే వారిని మెనూలో తీసివేయాలంటూ వారైతే సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదైతే మాత్రం మనం చెప్పబోయే ఈ పంట వారి పాలిట వరంగా మారింది. ఆ పంట మరి ఏదో కాదు, బ్లాక్ రైస్. ప్రస్తుతం మనం ఎక్కువగా తరచూ వింటున్న రైసే ఈ బ్లాక్ రైస్. ఈ రైస్ను తినడం వల్ల అయితే మాత్రం చాలా లాభాలు ఉన్నాయని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి మహమ్మారి బారిన పడకుండా ఉండొచ్చని, అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు ఈ రైస్ని తినడం వల్ల అయితే మాత్రం అవన్నీ కూడా మటుమాయం అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల అనేక మంది రైతులు అయితే మాత్రం ఈ పంటను పండించేందుకైతే వినూత్నంగా ఆలోచిస్తున్నారు, పంటను పండిస్తున్నారు. అయితే ఈ పంట పండించిన రైతు మాటలు అయితే మాత్రం లాభాల బాటలో ఉన్నాం, రోగాలు లేని బియ్యాన్ని ఇస్తున్నామనే వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అల్లూరు జిల్లాలోని రాజవొమ్మింగి మండలం దూసరపాము గ్రామంలో గల పోతంశెట్టి సుబ్బారావు అనే చేనులో అయితే ఉన్నాము. ఈయన సుమారుగా 5 ఎకరాల్లో అయితే మాత్రం వ్యవసాయాన్ని సాగిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా ఏదైతే కుటుంబీకులు వచ్చిన వంశపారంపర్యంగా వచ్చిన వ్యవసాయం చేయడంతో మక్కువతో ఈయన ఉద్యోగం చేసి కూడా వ్యవసాయాన్ని చేసేందుకు మక్కువతో అయితే మాత్రం ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఈ వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఆయన గతంలో వరిని మాత్రమే, మనం చూస్తున్న ఈ పంటలంతా వరిని మాత్రమే పండించేవారు. కానీ అతనికి కూడా ఆరోగ్యం షుగరు రావడంతో అయితే మాత్రం దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని సొంతంగా తాను పండించుకుందామని సచ్చేగా ఈ బ్లాక్ రైస్ కోసం తెలుసుకున్నారు. తెలుసుకొని ఇది పండించారు. అయితే ఈ పండించినప్పుడు ఆయన మాటలు అయితే ఆయన చెప్తున్నారు ఏంటంటే, వరి పండించడం వల్ల అనేక నష్టాలు అయితే ఉన్నాయని, అలాగే పురుగు మందులు వాడాలి, ఎక్కువ డబ్బులను అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ బ్లాక్ రైస్ వల్ల అనారోగ్యాలు బారిన పడకుండా ఉండడంతో పాటు రైస్ కేవలం ఇప్పటివరకు 9,000 మాత్రమే ఖర్చు అయిందని, రైసును ఇది పైగా రేపు పొద్దున దీన్ని అయితే మాత్రం అమ్మితే సుమారు 200 నుంచి 600 రూపాయల ధర పలుకుతుందని రైస్కి భారీ డిమాండ్ అయితే చెప్తున్నారు. ఈ ఎకరంలోనే వేసానని తాను వచ్చే ఏడాది మొత్తం అంతా కూడా ఈయనకున్న భూములంతా కూడా ఈ వ్యవసాయాన్ని చేస్తానని చెప్తున్నారు. అలాగే అనేక మంది రైతులు అయితే మాత్రం ఈ బ్లాక్ రైస్ని పండించేందుకు అయితే మాత్రం ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మనమైతే ఈ బ్లాక్ రైస్ పండించే రైతు వద్ద అయితే ఉన్నాము. దీని ఆరోగ్య ప్రయోజనాలు, అసలు ఎందుకు ఈయన బ్లాక్ రైస్ వేయాలనుకుంటున్నాడు, ఇది లాభసాటిగా ఉందా, ఏంటి, ఎంతకు వచ్చిన విషయాలు అయితే మాత్రం మనం రైతులని తీసుకున్నాం. ఆయన దగ్గర ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు చెప్పండి, అంటే ఇప్పుడు ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల రైస్, ఇది బ్లాక్ రైస్ చాలా చోట్ల విన్నాం. ఎందుకు ఈ పంటను ఎక్కడ వేయాలని అనుకుంటున్నారు? బ్లాక్ రైస్ నేను యూట్యూబ్ చూస్తానండి, ఓన్లీ వ్యవసాయం కోసమే చూస్తాను. అయితే బ్లాక్ రైస్ ని చూసాను, ఎప్పుడో కర్నూలు, కడప అటు సైడ్ పెడుతున్నారని తెలిసింది. నేను వెళ్ళి బ్లాక్ రైస్ పెట్టాలనే ఉత్సాహిక రైతుగా పెట్టాలనే ఒక ఉద్దేశంతో బ్లాక్ రైస్ కోసం నేను, మా పాపాళ్ళు గుంటూరులో ఉంటారు, అక్కడికి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని, అమ్మ నేను ఇలా బ్లాక్ రైస్ పెడదాం అనుకుంటున్నాను, నాకు విత్తనం కావాలని అడిగానండి. ఆ మేడం గారు మామూలుగా పాలకొండ నుంచి ఏవోని ఎవరినో అప్రోచ్ అయ్యి 15 కేజీల విత్తనాలు పాలకొండ నుంచి కాకినాడ వచ్చేయండి. కాకినాడ నుంచి ఏలేసం తెప్పించాను. ఏలేసం నుంచి మా వాళ్ళు వెళ్ళి విత్తనాలు పట్టుకొచ్చారండి. ఇది మొత్తం పొలం అంతా 1 ఎకరం దున్ని వ్యధ చల్లానండి. 15 కేజీల విత్తనం ఎకరానికి సరిపోయింది. అయితే పంట బాగా వచ్చింది. తర్వాత వచ్చి ఇది ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయని విన్నాను. నేను కూడా గత కొంతకాలంగా షుగర్తో బాధపడుతున్నాను. షుగర్కి, క్యాన్సర్కి, బీపీకి అన్నిటికీ పనిచేద్దని, ఇది ఎప్పుడు రాజుల కాలం నాటి విత్తనం అని, దీని పేరు కాలాబట్టి వెరైటీ అనమాట. ఇది చాలా పెద్ద ఎన్నేసి చాలా పొడుగ్గా చేను ఎదగడం జరిగింది. అయితే ఇది పంట చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సుమారుగా ఇప్పుడు మామూలుగా మీరు వ్యవసాయం చేస్తారు, ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు అక్కడ? మొత్తం నాకు 3 ఎకరాలు మామూలు వ్యవసాయం అండి. మామూలు అంటే మామూలు సాధారణ రకాలు 3 ఎకరాలు పెట్టాను. ఈ బ్లాక్ రైస్ ఎకరం పెట్టాను. ఓకే, ఎలా ఉందండి అసలు మామూలుగా బ్లాక్ రైస్ కి దానికి తేడా ఏం గమనించారు మీరు? మామూలు వ్యవసాయంలో పురుగు మందులు, పిండి అన్ని ఎక్కువ వాడడం జరుగుతుందండి. చాలా ఎక్కువ వాడాను. పెట్టుబడి కూడా ఇంచుమించులో ఇప్పటికి 25,000 చిల్లర మామూలు వ్యవసాయానికి అయింది. దీనికి ఏంటంటే జల్లేక దీన్ని ఏమీ చేయలేదండి.
ఓన్లీ దానికి అదే పండింది. పెంట కూడా కొన్నాను, తోలలేదు. పెంట తోలకపోయినా కూడా మామూలుగా ఈల్డ్ వచ్చింది. అయితే ఏ విధమైన పురుగు మందులు కానీ ఏ విధమైన ఎరువులు కానీ వేయలేదు. 9,000 పెట్టుబడి అయిందండి ఇప్పటికి. ఇంకా కోత పనకట్టు నూర్పు ఉంది. అంటే సుమారుగా మీరు చెప్తున్న మాటలో అర్థం ఏంటంటే మామూలు వ్యవసాయం ఏదైతే మిగతా వరి వంగడాలనే ఖర్చు ఎక్కువైపోతుంది, పురుగు మందులు వాడాలి, అవునండి, రోగాలు బారిన పడతారు. అవునండి. అయితే బ్లాక్ రైస్ వాడడం వల్ల ఎటువంటి రోగాలు రావు, తక్కువ ఖర్చు, కేవలం 9,000 రూపాయల ఖర్చుతోనే చేసామండి ఇప్పుడు వరకు. అసలు దీని గురించి ఈ ఔషధ గుణాల గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు అంటే ఈ బ్లాక్ రైస్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసా? అవునండి. అయితే యూట్యూబ్ లో చూడటమే, యూట్యూబ్ లో చూసి ఇలాగ బ్లాక్ రైస్ వల్ల క్యాన్సర్ ఒక 200 రోగాలకు పనిచేద్దని మామూలుగా యూట్యూబ్ లో చూసి దాన్ని పెట్టాలి. నాకు కూడా షుగర్ ఉందండి, ఆ షుగర్ కి నాకు పనిచేద్దని పెట్టాను. అయితే ఈ సంవత్సరానికి నేను తినడానికి ఉండీలా లేవు. ఓ 25 మంది రైతులు విత్తనం ఇమ్మని వచ్చారు. వాళ్ళకి అందరికీ ఇచ్చి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నానండి ఈ విత్తనాన్ని. అది బ్లాక్ రైస్ ఉపయోగం వల్ల అనేక ఉపయోగాలు అనేది మాత్రం రైతు చెబుతున్నారు, ఆయన చూశారు కూడా. అయితే మనం కూడా చూస్తున్నాం ఈ బ్లాక్ రైస్ వల్ల హార్ట్ సమస్యలు కానీ షుగర్ సంబంధిత వ్యాధులు కానీ ఏమీ రావని మనం ఆల్రెడీ శాస్త్రవేత్తలు చెప్పారు. దీన్ని చాలా మంది వాడుతూ ఉన్నారు. అయితే సాధారణంగా ఒక వరి పంట వేస్తే 25,000 రూపాయల పైన పెట్టుబడి ఎకరానికి సంబంధించి ఎక్కువ పెట్టుబడి అవుతూ ఉంటుంది. అయితే కేవలం 9,000 రూపాయలతో అయితే మాత్రం ఎటువంటి చీడపు తెగుళ్ళు రాకుండా కేవలం ఆర్గానిక్ ఎరువులతో అంటే పెంటతో మాత్రమే ఈ వ్యవసాయాన్ని చేసుకోవచ్చని రైతు చెప్తున్నారు. ఇది చాలా లాభసాటిగా ఉంటుంది. రైతుకు లాభంతో పాటు ఈ ధాన్యం తిన్నారా ఎవరైతే ఈ వరిని ఈ బ్లాక్ రైస్ తింటారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఇస్తామనే సంతృప్తితో అయితే మాత్రం తాము వ్యవసాయం చేస్తున్నామని అంటున్నారు. అంటే అందరూ కూడా ఈ బ్లాక్ రైస్ వ్యవసాయాన్ని చేస్తే మాత్రం ఈ రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడడంతో పాటు ఆర్థిక పరంగా ఇది చేయూతనిస్తుందని, లాభాల బాటలో నడుస్తారని చెప్పి మాత్రం ఆ రైతు మనతో చెబుతున్నారు. భారతదేశంలో చాలా మందిని వేధిస్తున్న షుగర్, బీపీ ఈ రెండిటిని కూడా ఈ బ్లాక్ రైస్ తినడం వల్ల అయితే మాత్రం పూర్తిగా కూడా కంట్రోల్లోకి వస్తాయి. అంటే ఏ విధమైన అనారోగ్యాలు రాకుండా అయితే మాత్రం పూర్తిగా కంట్రోల్లో వస్తాయని వైద్యులు చెబుతుండడంతో దీనికి భారీ డిమాండ్ అయితే పెరిగింది. అంటే అమౌంట్ ప్రస్తుతం ఎక్కువైనా సరే కేజీ బియ్యం 600 ధర పలుకుతున్నా సరే దీన్ని కొనుక్కొని వాడేందుకైతే మాత్రం ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకైతే చూస్తున్నారు. అలాగే క్యాన్సర్ మహమ్మారిని కూడా ఈ రైస్ వాడడం వల్ల దాన్ని కూడా పూర్తిగా మన శరీరం నుంచి అయితేనేమి రాకుండా కూడా ఇది కాపాడుతారైతే మాత్రం వైద్యులు చెప్తున్నారు. దీని ద్వారా దీనికి భారీ డిమాండ్ అయితే నెలకొంది. ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది రైతులు దీని గురించి తెలిసిన రైతులు అయితే మాత్రం దీన్ని సాగు చేసేందుకైతే ముందుకు వస్తున్నారు. ఎన్నో రోగాలు సర్వరోగ నివారణగా పనిచేసే ఈ బ్లాక్ రైస్ గురించి తెలిసిన వారు అయితే మాత్రం దీన్ని వదిలిపెట్టకుండా అయితే మాత్రం ఉండరు.